శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మతో నా బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అమ్మ అనే పదానికి నా జీవితంలో ఆవిడే ఒక పెద్ద చిరునామా. ఆపదల నుండి కాపాడే తల్లి, ప్రమాదాల నుండి రక్షించే తల్లి అనడానికి దుర్గమ్మ తప్పితే ఏ దేవత ఉంటుందో నాకు తెలియదు, కానీ దుర్గమ్మే నన్ను అణువణున దుర్గంలాగా నా చుట్టూ ఒక వలయంలాగా ఏర్పరిచి నన్ను కాపాడుతూనే ఉంటుంది. అమ్మతో బంధం అనే పోస్ట్ నేను ప్రతి వారం పెట్టేదాన్నండి ఇన్స్టాగ్రామ్లో. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాను. అయితే నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. శుక్రవారం అంటే నాకు ఎంత ఇష్టం అంటే, శుక్రవారం అంతా ఇంట్లో పండగ వాతావరణంలాగా నేను మలుచుకుంటాను. శుక్రవారం చాలా పనులు, పూజలు, గుడికి వెళ్ళడం, అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడం, ఇలా బిజీగా నాకు గడిచిపోతుంది. శుక్రవారం అంటే మా ఇంట్లో పండుగ వాతావరణం కాదు, పండుగనే. అలా శుక్రవారం అంటే ఎంతో ఇష్టం. అలా శుక్రవారం రోజు బిజీగా ఉన్న నాకు ఆ రోజు కూడా పూజ చేసుకోవాలని హడావుడిగా పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారేమో, ఇంకా హడావుడిగా పనులు అవుతున్నాయి. పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకొని స్టవ్ మీద అమ్మవారికి నైవేద్యం కోసం పాలు, ఇంకో స్టవ్ మీద కుక్కరు పెట్టి వంట పనిలో ఉన్నాను. అమ్మ దగ్గర అన్నీ సర్దుకుంటూ నైవేద్యం చూసుకుంటూ ఉన్నాను. నైవేద్యంలో బియ్యం కడిగి వేద్దామని స్టవ్ దగ్గరికి వచ్చాను. బియ్యం కూడా తీసుకున్నాను. మళ్ళీ ఏంటో మనసుకి అమ్మకి పూలు పెట్టుకొని వచ్చి బియ్యం వేద్దాం పాలల్లో అనుకున్నాను. పూలు పెట్టుకుంటూ పూజ దగ్గర ఉన్నాను. ఇంతలో ఒక పెద్ద శబ్దం. కుక్కరు పెద్దగా పేలి దానిలో ఉన్న దుంపలు చిన్న ముక్కలుగా అయి పడిపోయాయి. కంటి రెప్పపాటులో ఇంత జరిగింది. నేను పూజ దగ్గర ఉన్నా. నాకు శబ్దం తప్పితే ఇంకా ఏమీ నా కంటితో చూడలేదు. కాసేపు నాకు తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. పక్కన వాళ్ళు వచ్చి సిలిండర్ ఆపేసి అంతా సెట్ చేసి వెళ్ళారు. నిజంగా నాకు ఆ సమయంలో సిలిండర్ ఆపేసేయాలి, పిల్లలు ఎక్కడున్నారో ఏంటో నా మనసుకి ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారి నిర్ఘాంతపోయాను. నిజంగా నా మనసుకి అమ్మకి పూలు పెట్టాలి అని తోచకపోతే నా పరిస్థితి ఏంటి నాకే అర్థం కాలేదు. నా మనసుకి ఆలోచన కల్పించిన అమ్మకు ఏం చేసినా తక్కువే. అదే సమయంలో నేను పూలు పెట్టాలి అని ఆలోచన రాకపోతే నా పరిస్థితి ఏంటి? నా ముఖంలోనే పేలేది కుక్కర్. స్టవ్కి ఉన్న స్టాండ్, బర్నర్ పైకి లేచాయి. అంతలా జరిగింది సంఘటన. అమ్మని నమ్మితే అమ్మ మనకు తెలియని ప్రమాదాల నుండి కూడా కాపాడి కంటికి రెప్పలా కాచుకొని ఉంటారు. కనీసం నా కంటితో నేను ఆ సన్నివేశాన్ని కూడా చూడలేదు అంటే చూడండి, అమ్మ తన భక్తుల్ని ఎంత చంటి బిడ్డల్లా కాపాడుతుందో. పూజగది తలుపు అడ్డం ఉంది కాబట్టి నేను ఆ సన్నివేశాన్ని అసలు చూడలేదు. అంతలా కాపాడుతుంది అమ్మ. అమ్మకి మనము ఏమిస్తాము? కాస్తంత ప్రేమ, పూజ. అమ్మ నువ్వు ఉన్నావు మాకు అనే నమ్మకం అనే ఒక మాట, అంతే. ఎన్ని సందర్భాల్లో నన్ను అమ్మ కాపాడారంటే అది నా మనసుకి అమ్మకి మాత్రమే తెలుసు. అమ్మ భక్తులకు మాత్రం వాళ్ళు మాట్లాడే మాట, చేసే పని అన్నీ అమ్మ ఆధీనంలోనే ఉంటాయి. ఆ రోజు కాస్త మనసు మామూలుగా చేసుకొని అమ్మకి నైవేద్యం పెట్టి పూజ చేసి నన్ను, నా పిల్లల్ని, నా భర్తని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని ధైర్యంగా ఉన్నాను. ఏ రోజైతే అమ్మని నమ్మానో ఎన్నో దాటుకుంటూ వచ్చేశాను. అందరికీ అమ్మ ఉంది అని నమ్మించడమే నా ఈ ప్రయాణం. అందరికీ అమ్మ దయ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః.